హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులిహోర. చూడండి, బెండకాయలు అయితే కడిగేసి బట్టతో బాగా తుడిచేసి బాగా కడిగి ఎండబెట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులిహోర చేయబోతున్నాను. చూడండి, బెండకాయలు బాగా కడుక్కొని బట్టతో తుడిచేసి బాగా ఇదిలా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు ఇదిలాగా రెండుగా కట్ చేసుకుంటే కారం బాగుంటుంది. అట్లే వేస్తే ఎనిపేటప్పుడు బాగా రాదు ఫ్రెండ్స్. ఇది టమోటా, ఇది ఎండిపోయిన కరివేపాకు, పచ్చి కరివేపాకు లేదనేసి ఎండిపోయింది ఎత్తుకున్నాను నేను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు పెనుము అయితే పెట్టుకున్నాను, కడాయి అయితే. చూడండి, ఇప్పుడు కడాయి పైన అట్లే ఒత్తదే వేయించుకొని సపరేట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బెండకాయ అయితే వేగిపోయింది. చూడండి, బ్లాక్ కలర్లో వచ్చింది. ఇది వేగిపోయినట్టే లెక్క. ఇది సపరేట్గా పెట్టుకునేసి సపరేట్గా పెట్టుకోవాలి. సపరేట్ పెట్టుకునేసి ఇప్పుడైతే ఒక పాత్ర అయితే మట్టి పాత్ర పెట్టుకుంటున్నాను. ఇది సంగటికి అయితే అన్నం పెట్టాను ఫ్రెండ్స్. సంగటి చేయడానికి బియ్యం ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మట్టి పాత్ర పెట్టుకున్నాను కదా, బాగా దాంట్లో నీళ్ళంతా ఇమిరిపోయేలాగా ఈ పాత్రలో కొద్దిగా నూనె వేసుకోవాలి. చూడండి, ఇదైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే వేసుకుంటున్నాను. చూడండి, ఇది బాగా వెనుక్కొని సంగటి చేసుకొని తింటే భలే ఉంటుంది. ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నాకు తెలిసిన విధంగా చేశాను. మీరు ఈ విధంగానే చేసుకుంటారో లేకపోతే వేరే విధంగా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, సంగటి అయితే ఉడికిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకోవాలి. కట్టెత్తుకొనేసి చూడండి, సంగటి అయితే కలుపుకొనేసినాము. చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని పెట్టుకొని కూర వేసుకొని తింటే బాగుంటుంది.